నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నిన్ను స్వస్థపరిచేది నేనే అంటున్నాడు. అవును, నువ్వు ఎటువంటి వ్యాధిగ్రస్తమైగా ఉన్నా, నువ్వు ఏ రోగముతో బాధపడుతున్నా, నిన్ను స్వస్థపరిచేది దేవుడే. నిన్ను స్వస్థపరచడానికి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన ఒంటి నిండా కొరడా దెబ్బలు తిన్నాడు పిల్లరా. అందుకనే ప్రభు అంటున్నటువంటి మాట, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అని అంటాడు. ఏ రోగమైనా సరే ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు, కానీ ఆయన తృణీకరించేటువంటి దేవుడిగా ఉండలేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన యొక్క సువార్త సేవలో అనేక మంది రోగులను స్వస్థపరిచినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఏమాత్రం కూడా తృణీకరించలేదు, కానీ వారి రోగము ఏదైతే ఉందో దాన్ని స్వస్థపరిచేటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు. ఈ శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, కానీ మానవునికి పట్టినటువంటి అవిధేయత ద్వారా వచ్చినటువంటి భయంకరమైనటువంటి పాప రోగాన్ని స్వస్థపరిచేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ప్రియులారా. మన యొక్క ప్రతి అవిధేయత ద్వారా వచ్చినటువంటి పాపాన్ని అనగా మరణాన్ని తీసివేసేది యేసు రక్తమే ప్రియులారా. రక్తము చిందించకుండా పాప క్షమాపణ అనేది లేదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి పాపము అనేటువంటి రోగం చేత తనను తాను గాయపరుచుకుంటూ శాంతి లేక సమాధానము లేక వ్యాధిగ్రస్తులై నిత్యమైనటువంటి నరకానికి వెళ్తున్నటువంటి మానవుణ్ణి ఆ వేదనను తీసివేయాలని, ప్రతి మానవునికి సమాధానమును దయచేయాలని, ఆ పాప రోగం అనేటువంటిది తీసివేసి సమస్త మానవాళికి మరణం నుంచి తప్పించబడాలి అనేటువంటి ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు పిల్లరా. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా తన యొక్క శరీర సంబంధమైనటువంటి స్వస్థత కొరకు ప్రభు దగ్గరకు వస్తున్నారే, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాపము అనేటువంటి రోగాన్ని నయం చేసుకోవడానికి ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు ప్రేరణ. కారణం ఏంటంటే వారు పాపములోనే మునిగి తేలుతున్నారు. ఈ లోకంలో పాపము నుంచి మానవునికి విడుదల కలగాలి అని అంటే క్రీస్తు రక్తము తప్ప వేరేది లేదు. అందుకనే ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడను నేనే అని అంటున్నారు. కాబట్టి అది శరీర సంబంధమైనటువంటి రోగమైనప్పటికీ కూడా, లేదంటే ఆత్మ సంబంధమైన రోగమైన స్వస్థపరచగలిగినటువంటి శక్తి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది ప్రియులారా. ఎందుకనంటే ఆయన మనందరి నిమిత్తమై మన పాప రోగాన్ని తీసివేయడానికే ఈ లోకంలోనికి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించారు. చాలామంది ఈ లోకంలో మనం గమనించినప్పుడు వారి యొక్క పాప రోగాన్ని తీసివేసుకోవడానికి జంతువులను బలిస్తారు, లేదంటే శ్రేష్టము అని చెప్పేటువంటి నదులలో వారు మునిగి తేలుతూ ఉంటారు. కానీ అవేవి కూడా మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేవు అని స్పష్టమవుతుంది మనకి. కాబట్టి క్రీస్తు రక్తము మాత్రమే పవిత్రమైనదిగా ఉన్నది, నిష్కలంకమైనదిగా ఉన్నది, పరిశుద్ధమైనటువంటిదిగా ఉన్నది ప్రియులారా. అటువంటి రక్తమే మానవుని ప్రతి పాపాన్ని కూడా తీసివేయగలుగుతుంది. ఆ పాప రోగాన్ని తీసివేసుకోవడానికి యేసుక్రీస్తు వద్దకు రావాల్సినటువంటి అవసరత ప్రతి మానవునికి ఉంది ప్రియులారా. కాబట్టి ఎటువంటి పాప రోగంతో నీవు బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో నా రక్తము ద్వారానే మీకు స్వస్థత కలుగుతుంది. నేను పొందినటువంటి దెబ్బల ద్వారా కార్చినటువంటి ఆ రక్తమే మీ యొక్క పాప రోగాన్ని తీసివేస్తుంది. తద్వారా నిత్యమైనటువంటి మరణం నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి జీవంలోనికి తీసుకెళ్తుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఎటువంటి రోగగ్రస్తమైనప్పటికీ కూడా, ఎంత భయంకరమైనటువంటి పాప రోగంతో బాధపడుతున్నప్పటికీ కూడా ప్రభు ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా ప్రతి పాప రోగాన్ని తీసివేసి మనకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు. నిత్యమైనటువంటి ఆ యొక్క మరణము అనేటువంటి దాని నుంచి తప్పించగలిగేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ప్రియులారా. కాబట్టి ఆయన వద్దకు వద్దాం. మనం ఎంత ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు, తద్వారా ఆయన నిత్యరాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఆయన వద్దకు వచ్చి ప్రతి పాపాన్ని కూడా తీసివేసుకొని పరిశుద్ధపరచుకుందాం. తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యంలో చేరదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసావు ప్రభా. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి స్వస్థతల కోసం మాత్రమే కాదు కానీ మమ్మల్ని నిత్యమైనటువంటి నరకంలో పడవేసేటువంటి పాపము అనేటువంటి రోగాన్ని నాయన తీసివేసుకోవడానికి, వాటి నుంచి స్వస్థపరచుకోవడానికి మీ సన్నిధికి వచ్చినైనా మా ప్రతి అవిధేయత పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని నైనా మేము నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించబడి మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.